మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కి ఏడాది గడిచిన సందర్భంగా సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి సాధించిందని సంబరాలు చేసుకుంటుందని 6 గ్యారెంటీలు 66 మోసాలు హామీలతో సంబరాలు బీజేపీ పార్టీ నాయకులు మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం ప్రముఖ ఆంజనేయ స్వామి విగ్రహం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ చేపట్టిన బీజేపీ శ్రేణులు అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ 6 గ్యారెంటీలు 13 హామీలతో గద్దెనెక్కిన ఏడాది గడుస్తున్న హామీలు అటకెక్కాయని, నిరుద్యోగుల్ని, రైతుల్ని, మహిళల్ని మోసం చేసిన కాంగ్రెస్ సంబరాలు ఎందుకు చేస్తుందో అర్థం కావడం లేదని బీజేపీ ప్రశ్నించింది. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా అటు టీఆర్ఎస్ మోసం చేస్తే అదే బాటలో కాంగ్రెస్ చేరిపోయిందని ఎద్దేవా చేశారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తానని చెప్పి వారిని మోసం చేసిందని, మహిళలకి పెన్షన్ ఇస్తానని ఇవ్వకుండా మొండి చేయి చూపించిందని అన్నారు. ఇన్ని మోసాలు చేస్తూ గత ప్రభుత్వం లాగా మసి చేసి మారేడుకాయ చేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తున్నామని అన్నారు. 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు కాంగ్రెస్ కాంగ్రెస్ వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల బీజేపీ జిందాబాద్ భారత్ మాతా కి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం గద్దె దిగాలి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగాలి గద్దె దిగాలి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగాలి 6 గ్యారెంటీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు యువ మోర్చా ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో కూడా నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పిలుపు ఇవ్వడంతో మరి ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతా ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు ప్రజలకు 6 గ్యారెంటీలు అమలు చేస్తాం అని చెప్పేసి హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకని చెప్పేసి సంవత్సరం గడిచినా కూడా 6 గ్యారెంటీలను అమలు చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా యువకులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి మరి ఓట్లు వేయించుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఎందుకు ఉద్యోగాలు కల్పించలేదో సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో తెలంగాణ కోసం పోరాటం చేసి 1400 మంది యువకులు తమ ప్రాణాలను బలిదానం చేసి తెలంగాణను తీసుకొచ్చిన తర్వాత మరి అప్పుడున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం యువకుల్ని మోసం చేసింది. ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా 10 సంవత్సరాల పాటు మోసం చేసినటువంటి కేసీఆర్ కు తగిన గుణపాఠం నేర్పించి ఇంట్లో కూర్చోబెట్టడం జరిగింది. మరి గత ఎన్నికల సందర్భంగా ఈ కాంగ్రెస్ పార్టీ కూడా అదే రకంగా యువకులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ప్రతి యూనివర్సిటీలో సభలు పెట్టి యువకులందరినీ కూడా రెచ్చగొట్టి మరి ఈ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా మోసం చేస్తున్నది. మరి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. యువకుల ఓట్లతోటి గద్దెనెక్కినటువంటి ఈ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి, లేకుంటే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగుల్ని మోసం చేస్తే నిరుద్యోగులు ఈ యువకులు చూస్తే ఊరుకోబోరు. మరి కేసీఆర్ కు పట్టిన గతే రేపు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారు మరి గత ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇచ్చారు. కానీ ఈ రోజు కూడా ఆయన కనీసం ఈ బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు ముఖం కూడా చూపించలేనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరి ఇక్కడ క్యాంప్ ఆఫీస్ ఉంది, క్యాంప్ ఆఫీస్ ఏ రోజు కూడా ఆయన ఉన్నటువంటి పరిస్థితి లేదు. మరి ఆయన హైదరాబాద్ లో ఉంటూ ఢిల్లీకి చక్కర్లు కొడుతూ ఢిల్లీ టు హైదరాబాద్, హైదరాబాద్ టు ఢిల్లీ అని చెప్పి తిరుగుతూ మరి మంత్రి పదవుల కోసం తిరుగుతున్నారు తప్ప వారి కుటుంబం గురించి తిరుగుతున్నారు తప్ప. కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలం గడిచింది. మరి 6 గ్యారెంటీలు ప్రజలకు హామీ ఇస్తూ
66 మోసాలతో గద్దెనెక్కినటువంటి ప్రభుత్వము సంవత్సరంలో ప్రజలకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎటువంటి హామీలు కానీ నెరవేర్చినటువంటి ఈ ప్రభుత్వం గద్దె దిగాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గద్దె వినోద్ గారు ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో, అలాగే ప్రజలను మోసం చేస్తూ ఇంకా వారు మంచి పనుల కొరకు వారు పదన కావడం అనేది చాలా ఇది ఘోరమైనటువంటి విషయం. ఎందుకంటే ప్రజలకు అందుబాటు నుండి గెలిపించినప్పుడు అభివృద్ధి చేయవలసిన ఒక ఎమ్మెల్యే మంచి పనులను తిరగడం అనేది ఇది చాలా శోచనీయం. దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. తప్పకుండా వీరికి ప్రజలు మళ్ళీ బుద్ధి చెప్పడం ఖాయం. ఏదైతే మన వినోద్ గారు ఎటువంటి హామీలు ఇవ్వడం జరిగింది అవన్నీ ఏదో గుర్తు చేసుకొని ప్రజలకు అందుబాటులో ఉండి ఆ హామీని నెరవేర్చి ఈ బెల్లంపల్లిని అభివృద్ధి చేయవలసిన బాధ్యత మీ పైన ఉంది. ప్రజలు నమ్మకాన్ని మీకు ఓట్లు వేయడం జరిగింది. దీనిని మీరు దృష్టిలో పెట్టుకొని ప్రజలకు అభివృద్ధి చేయండి. మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకండి కానీ మరి ఎలాంటి మంచి పనుల కోసమే మీరు చూడడం అనేది ఇది కరెక్ట్ కాదు.